పెళ్లి చేసుకొని సన్యాసి అవడం కన్నా సన్యాసి అవడం బెటర్ అని అంటున్నాడు చంద్ర. ఇది చంద్రకి ఎవరైనా చెప్పారా? పర్సనల్ ఎక్స్పీరియన్సా? తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఆడవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే ఇదే జరుగుద్ది. చాలా లేట్ గా తెలిసిన నాగబాబు గారు, నేను పెళ్ళైన సన్యాసిని. పెళ్లిలో ఏదో విషయం ఉందని పెళ్లి చేసుకున్నా. అందరూ అంతే. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది పెళ్ళామే ఒక విషయం అని. కృష్ణుడు కొండనెత్తితే నేను పెళ్లి చేసుకుని మా ఆవిడని ఎత్తలేనా అనుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఆ కొండ కంటే ఈ బండే బరువు. అందుకే ఈ పెళ్ళామే వద్దురా నాయనా అనుకుని కాశీకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకున్నా. ఎంత ధ్యానం చేసిన కళ్ళలో మా ఆవిడే తిరుగుతుంది. ప్రేమ తిన్న దెబ్బలు అలాంటి. ఏం చేస్తాం సార్, దాన్ని ఒక్కసారి చూసేసి వెళ్దామని ఇదిగో మారి వేషంలో వచ్చా. కానీ నాగబాబు గారు, కలికాలం ఏంటంటే నా ఇంటికి నేను ముష్టిగా రావడం. ఇలాంటి సిచ్యువేషన్ ఏ మగాడికి రాకూడదు సార్. భవతి భిక్షాందేవి. చేతులు ఖాళీలో వెళ్ళరు. చేతులు కాళ్ళంత పని నువ్వేం పిక్తున్నావు లోపల, బయటికి రా. ఎవరు అరిచింది? భవతి భిక్షాందేవి. ఓ సన్యాస, ఎందుకు అలా అరుస్తున్నావు? అయినా చేతులు కాలేవని ఒకసారి అర్థం కదా. నువ్వు ఇంకా మారలేదా? ఇంటికి గోడకు పెయింట్ ఇంకా మార్చలేదా అంటున్నా. పెయింట్ లేదు, జీన్స్ ప్యాంటు లేదు. అయినా వచ్చిన విషయం ఏంటో చెప్పు. భవతి భిక్షాందేవి. ఓ నేను భిక్షమైన డైరెక్ట్ భోజనం పెడతాను ఇంట్లోకి రా. వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంట్లో తీసుకెళ్తే ఆస్తి సంక్రాంతిస్తామని చూస్తున్నావు నువ్వు. అదే అదే మొగుడు ఆస్తి కదా, కొద్దిగా చూసుకొని ఈ చెయ్యి అంటున్నా. ఆ దొంగతో వచ్చిన పేరు ఇంకోసారి ఎత్తావనుకో నువ్వు సన్యాసం అని కూడా చూడని చెప్తున్నా. వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో, వాడు నా చేతితో ఎప్పుడు కసి తీరా చంపుతామని వెయిట్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ పెళ్లి చేసుకొని సగం చచ్చాడు, ఇంకేం చంపుతావు? ఏంది వాడు చచ్చేది? ఇంట్లో ఉన్న చెట్టునే సరిగ్గా చూసుకోకుండా ప్రపంచంలో అన్ని చెట్లను తాకుతున్నాడు వాడు. అవును, వాడు ఫారెస్ట్ ఆఫీసర్, మరి అన్ని చెట్లకు నీళ్ళు పోస్తాడు. అయినా వాడు టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు. నీకెలా తెలుసు? అదే దివ్య దృష్టి. మేము సన్యాసులం కదా, అవన్నీ మాకు దరిద్రాలు ఏంటో మాకే కనబడుతుంటాయి. ఇప్పుడు ఎప్పుడు మొగుళ్ళ చూసావు నువ్వు? ఎప్పుడు ఇంటి పని చేసావా? ఎప్పుడు ఇంటి ముందు ముగ్గేసావా నువ్వు? నాకేమో నడు నొప్పి, ఇంటి ముందు ముగ్గేలా? నీ తమ్ముడు పెళ్లిలో భారత్ లో చిక్ని చమేలి అని డాన్స్ చేయడం నడుము నోయలేదా? ఇప్పుడు మొగ్గేస్తున్నట్టు వచ్చిందా? ఆ విషయం నా కళ్ళతో చూసా. అదే సన్యాసులం కదా, మాకు దివ్య దృష్టి అన్ని కనబడతా. దరిద్రాలంటే మాకే కనబడిస్తాయి. అదేంటో మరి. మాత, నీ మగుడు చాలా మంచోడు మాత. ఎందుకు వాడి మీద కస్సు బుస్సు అంటావు? వాడు మంచోడేంటి? ఇద్దరు పిల్లల్ని కానీ నా ఒళ్ళో పడేసి వాడేమో దేశాటానికి పోయినాడు. వాడు మంచోడా? ఇద్దరు పిల్లలంటే ఒకడేగా, తర్వాత ఇంకొకటి పుట్టాలి. ఎలా పుడతాడు అంటున్నా? ఎలా పుడతాడు? అయినా నాకు ఇద్దరు పిల్లలంటే నువ్వెందుకు అవ్వక అవుతున్నావు? నువ్వు ఎవరితో వాక్ చేసుకుంటే అవ్వక ఏం చేయాలి? ఇద్దరు పిల్లలేంటి? వాడి పాటికి వాడు విత్తనాలు చల్లెళ్తే పంటలు పండవా? వాడు నావాడే అన్నమాట. అయినా నాకిద్దరు పిల్లలంటే నువ్వెందుకు టెన్షన్? అదే సాటి మగాడి బాధ సాటి మగాడికి తెలుస్తుంది. నా అడిగా. అక్క కొంచెం కందిపప్పు ఉంటే పెట్టవా? ఈ పక్కని మొండిది ఇంకా పప్పుకు ఉప్పుకు రావడం మాలేదా? ఇంకా మాలేదా? ఇన్నెవరక్క? సన్యాసి పని చేసి పిల్లాన్ని పోషించడం చేతగాక ఇంటింటి తిరిగి ముద్ద అడుక్కుంటుంటాడు. అయినా దారిన పోయేవాడికి ఇంత ముద్దేసి పంపించక వీడితో మాట్లాడేంటక్క? ఏంటే పప్పుకు ఉప్పుగా ఇంటికి వస్తుంటాయి, ఇదేమన్నా కిరాణ్ షాప్ అనుకుంటున్నావు వీళ్ళు? అవును, నేను కందిపప్పుకి వస్తున్నాను, నీకెలా తెలుసు? దివ్య దృష్టి సన్యాసులం కదా, అవన్నీ ఏంటో మాకే కనబడుతుంటాయి. ఇదిగో కందిపప్పు. అక్క ముందు నేను ఇక్కడి నుంచి పంపించే అక్క. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. సరే కానీ పిల్లలు ఎలా ఉన్నారు? నా పిల్లల మీద నీకెందుకు అంత కాన్సన్ట్రేషన్? అంటే పిల్లలు దేవుళ్ళు చల్లని వాళ్ళే ఉంది కదా, అందుకోసం అడిగాను. వాళ్ళకే బంగారాల్లా ఉన్నారు. అవునా? సూపర్. అయితే నానా వచ్చేసావా? ఇంకా మీ నాన్న చచ్చిపోలేదా? ఇంకా వాడి వల్లే, ఇల్లు వల్ల దరిద్రం పట్టింది వాడి వల్లే. ఏరా నీకు సాగు రాకపోతే ఎక్కడ మందు తాగి చావచ్చుగా? ఏంటి ఈడెవడు బేటి? నా అల్లునే 3 సార్లు నీళ్ళు తాగిచ్చిన, ఈడు నన్ను తాగమంటాడు. తాగిపిస్తారా?
చెవులు నీళ్ళు తాకి నీ అల్లుడు వచ్చి నీ పుంగిపు కలగొడితే ఏం చేస్తావు? నా అల్లుడు ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయినని చెప్పి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా తీసుకున్నా. వానికి డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన. అంటే బతుకున్నాడనే పిండాలు పెట్టేశారా మీరు? వానికి పిండం పెట్టకపోతే తర్వాత నాకు గండం అని పిండం పెట్టేశా. అయినా నా అల్లుడు బతుకున్న సంగతి నీకెలా తెలుసు? దివ్య దృష్టి ఆ దరిద్రాలు సన్యాసులం కదా మాకే కనబడుతుంటది. అర్థమైందా? అక్క అక్క కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తావా? దరిద్రపు మళ్ళీ వచ్చేసింది ఇది. బేటి ఒక మంచి నూనె కర్మ బేటి, పసుపు ఉప్పు కారం అన్ని తీసుకెళ్ళి బేటి. అయ్యా సొమ్మ అనుకుంటున్నావు నన్ను ఇవ్వడానికి? అయ్యా సొమ్మ నాలుగు సొమ్ము దానం చేస్తుంటే నీకెందుకంత బాధ? అంటే ఒక మగాడి బాధ ఒక మగాడిగా తెలుస్తుంది కాబట్టి అలా ఓవర్గా బాధపడుతున్నావు. నువ్వు ఓవర్ చేయట్లేదా? నేను ఎప్పుడు ఓవర్ చేసా? ఇందాక సంక్రాంతికి కోడి పందాలు ఎన్ని డబ్బులు పోగొట్టుకుంటావు కూతురు దగ్గర తీసుకెళ్ళి? 3 లక్షలు. నీ అయ్యా సొమ్మా? నాలుగు సొమ్ము. నేను 3 లక్షలు పోగొట్టుకున్నాను సంగతి నీకెలా తెలుసు? దివ్య దృష్టి. సన్యాసులం కదా దరిద్రాలేంటో మాకే కనబడతాయి. బేటి ఈ సన్నానికి ఒక ముద్దేసి పడేసి నేను వెళ్ళను. అదే ఆ ముద్ద వేస్తే అది తినేసి వెళ్దామని. ఇచ్చాయి పట్టు ముద్ద ఇంకా పో. బేటి ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు బేటి? ఒక మంచి సంబంధం చూస్తా, పెళ్లి చేసుకో బేటి. ఇష్టమే నా ఇష్టం. చెప్పుతో ఒకరు పెట్టుకుంటా పెళ్లి ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? నా మొగుడు బతుకున్న విషయం నీకెలా తెలుసు? దివ్య దృష్టి మేము సన్యాసులం కదా అవన్నీ మాకే కనబడతాయి నా దరిద్రాలు. అందుకని అయినా నా మొగుడు లేకుండా నేను ఎలా ఉంటాను? వాడు మూసుకొని ఉన్నాడు కదా నువ్వు కూడా మూసుకొని ఉండు. ఒకసారి ఈత నేర్చుకున్న తర్వాత ఒడ్డున ఉండలేవు. ఈత వచ్చని చెప్పి 24 ఈదద్దు. అర్థమైందా? అయినా పెళ్ళంటే నా మొగుడు బాధపడరు కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు? అంటే సాటి మగాడి బాధ సాటి మగాడిగా తెలుస్తుంది కదా అందుకని. అక్క అక్క కొంచెం గ్రైండర్ ఇవ్వవా? గ్రైండర్ కావాలని గ్రైండర్ కావాలని మెట్టల్తానా? ఎప్పుడు ఒక పక్కింటి ఇంటి మీదే పడి బతుకుద్ది. ఈడేమో వాడు కూతురు మీద పడి బతుకుతా, ఇదేమో మొగుడిని బదిలేసి బతుకుద్ది. కానీ నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? అందరిలో ఒక ముద్ద తిని బతుకుతున్నావు. దానికి కారణం ఎవరు? నువ్వు నీ అయ్యా. ఏంటి? ఈ దరిద్రుడి వల్లే. ఫస్ట్ వెళ్ళు. నువ్వెవరు నన్ను బయట పంపించడానికి? ఇంటికి అల్లుడిరా? అల్లుడు నీకోసం తిరగని ప్లేస్ లేదు, వెతకని చోటు లేదు తెలుసా? అప్రాని మీ వల్ల నేను దేశాలు తిరగని దేశం లేదురా దరిద్రుడా. ఇంకోసారి వచ్చి నరికి పోగులు పెడతానేమో అనుకుంటా. బేటీ నేను మళ్ళీ రాకు, నువ్వు చచ్చాక మేమిద్దరం వస్తాం. ఇదేది ఏమే మొగుడు పోయాడని బాధ ఉందే నీకు? ఎందుకు లేదండి, నేను ప్రతిరోజు బాధపడతానండి. నాకు పతియే ప్రత్యక్ష దైవం అండి. మీరు మామూలు కాదే, మీరు మా సహజ నటులు అందరు మీ నటనంతా మీ బ్లడ్ ఆడవాళ్ళ బ్లడ్ లోనే ఉంది. సహజ నటులు అందరు జయసుదా మీరు. ఇంకా పోలేదు నాన్న. నేను పోడు కాదే, నిన్ను హిమాలయకు పంపిస్తా. అరే నేను కాదురా పోవడం, నీ కూతురు హిమాలయకు పంపిస్తాను ఇప్పుడు. నువ్వు మూసుకొని వెళ్తే తెలుస్తుంది అక్కడ ఏంటి అనేది, ఎలా ఉంటది అనేది. అక్కడ వెళ్ళి ఇది ఇక్కడ నుంచి నా పెళ్ళం కాదు కదా, ఒక ఆడది నా ఇంటి మంది నా యాక్సెప్ట్ చేయను. నువ్వేంటి ఇక్కడ నా గుమ్మ ముందు కూర్చున్నావు? నువ్వేంటి నా గుమ్మ ముందు కూర్చున్నావు? బయటికెళ్ళు. నువ్వు కూడా ఆడదానివేగా కాదా? అవునా కాదా? బయటికెళ్ళు. ముందు బయటికెళ్ళదు, ఎవరు నాకు కనబడడానికి వీల్లేదు. అరే పాట అయ్యరా, అరే ఆ పాట నేను ధైర్యంగా చేస్తాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. यारी ब्लैक बेर्री फोनुले वारे वाली बेर्री फोजुले. సో చంద్ర గారు నేను అక్కడ కూర్చోకూడదా? నీది ముందు ఏ ఆడదాని ఉండకూడదా? అయితే మరి రోజా గారు అక్కడ కూర్చున్నారు కదా మేడం. అందుకే కదా మేడం నియమాలు జడ్జిమెంట్ ఇవ్వాలి. అబ్బా నీ
నీకు అవసరం ఉన్నప్పుడు ఇటు లేకపోతే అట చూసుకుందాం. రోజా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం కామెంట్స్. రోజా గారు, ఈ మగాళ్ళు ఎంతసేపు మన ఆడిపోసుకోవటమే గానీ మనం లేకపోతే ఉండలేరు అనేది అర్థమవుతుంది కదా. అంతే. హిమాలయాలకు పోయినా మళ్ళీ ఇంటికి రావాల్సిందే. కానీ భార్య పంపించారుగా బయటికి, అలా ఊరికే మళ్ళీ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాడు కొంతసేపు. ఏంటి చంద్ర మేడం వదిలి ఉండలేరు కదా. ఉండలేక వచ్చా, మారుతుందని వచ్చాం. అది మారదని తెలిసి దాన్ని బయటకి ఎంటడం మళ్ళీ డౌట్. బాగా చేసావు అది. బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది. నాగబాబు సార్. బాగుంది చంద్ర సార్. ఫైనల్ గా ఆడటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే గడ్డాలు పెంచుకొని ఇలాగా సన్యాసిలా మారాల్సిన యొక్క సందేశం బాగా చెప్పావు. ఇది ఎంతో మంది మగవాళ్ళ కనువిప్పు కలిగించే స్కిట్. చాలా బాగా చేసావు. గుడ్.